నిన్న మనం అభ్యాసం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం. అభ్యాసం అని దేన్ని పిలుస్తారు? నిరంతరంగా దాన్నే స్మరణ చేస్తూ ఏ సిద్ధిని పొందాలి అనుకున్నామో ఆ సిద్ధికి సంబంధించిన పనుల్ని చేస్తూ ఉండటం, దాన్నే అభ్యాసము అంటారు. తక్కిన వాటిని పక్కన పెట్టి దాని గురించే చింతన చేస్తూ ఆ మంత్రాన్నే చెప్తూ ఆ విషయాన్నే ఆలోచిస్తూ, పోనీ ఉపాసన చేస్తూ ఉంటే ఆ రూపాన్నే చూస్తూ దానికి సంబంధించిన విషయాలనే మాట్లాడుకుంటూ దానిలోనే ఆనందిస్తూ దాంట్లోనే సంతోషిస్తూ ఎవరైతే దానిలోనే మునిగిపోయి ఉంటారో అటువంటి దాన్ని అభ్యాసం అంటారు అని నేను చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక సాధనలో ఇది చాలా ముఖ్యమైనది. అభ్యాసం అనేది చాలా ముఖ్యం. అభ్యాసం లేకపోతే నిదానంగా అవుతుంది, కానీ ఆ పూర్తిగా కలగాల్సిన సిద్ధి అభ్యాసం లేకపోతే కలగదు. ఒకసారి చేసినా కూడా ఆ ఒకసారి చేసిన ఫలం ఉంటుంది. ఆ ఫలంతో మళ్ళీ రెండోసారి, మూడోసారి, 4 సార్లు అలా పదే దాన్నే ఆలోచించే శక్తి, అనుగ్రహము దాంతో కలుగుతుంది. అలాగని ఆ ఒక్కసారికి ఆలోచన చేయటం, ఒకసారి మంత్రాన్ని చెప్పటమే సర్వస్వము కాదు. ఒకసారి మంత్రం చెప్పు నీకు సిద్ధి అవుతుంది అని గురువు చెప్తే ఆ గురు వాక్యంతో నీకు సిద్ధి అవుతుంది. కానీ గురువులు అట్లా చెప్పరు, నిరంతరంగా చెయ్యి అని చెప్తారు. కానీ ఒకేసారి చెప్పేది ఒకటే ప్రపంచంలో. ఏమిటది? జై గురుదత్త ప్రయాణ కాలం ఉంటుంది కదా, ఇంకేమి చివరి దశలో ఉన్నారు. ఏం చెప్తారు అప్పుడు? చెవిలో నారాయణ ఒకసారి. ఆ సమయంలో ఒకసారి చెప్తే చాలు, కానీ ఒక్కసారి చెప్పలేము. అదే ఉన్నది విచిత్రం. ఆ సమయంలో ఒక్కసారి కూడా చెప్పలేము. ఎందుకు అంటే లాగుతూ ఉంటాయి కదా లోపల ఉన్న ప్రాణాలు. లాగుతూ ఉంటే ఈ జీవుడు లేదు నేను ఇక్కడే ఉండాలి అని వీడు ఇటు లాగుతూ ఉంటాడు, ప్రాణాలు అటు లాగుతూ ఉంటాయి, జీవుడు ఇటు లాగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ యుద్ధంలో వీడెక్కడ నారాయణ స్మరణ చేస్తాడు. ఇదే ఆయన కులశేఖర ఆళ్వారు చెప్పారు. అద్భుతమైన స్తోత్రం అది. ఆ స్తోత్రంలో అది ముకుందమాలలో అద్భుతమైన స్తోత్రం చెప్పారు ఆయన. ఏమని అంటే, ఏదో చివరి కాలంలో చేద్దాంలే స్మరణ అని అనుకున్నాను, కానీ ఎంతోమందిని చూసిన తర్వాత నాకు తెలుస్తోంది ఆ అవసాన కాలంలో నీ స్మరణ ఎక్కడ ఏడ్చింది నాకు, నీ స్మరణ ఎక్కడ నేను చేసేది. అందరూ అనుకుంటారు ఇప్పుడు ఎంజాయ్ చేసేస్తాం, ఇప్పుడు ఏదో వ్యవహారంలో బిజీగా ఉన్నాం కదా, సంపాదన చేసి పిల్లలందరినీ సెటిల్ చేసి మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరినీ చూసి తర్వాత చివరిలో స్మరణ చేసుకుందాంలే అని అనుకున్న వాళ్ళందరినీ చూసి అయింది ప్రపంచంలో. వాళ్ళు ఎవరూ స్మరణ చేయలేదు అవసాన కాలంలో. ఎందుకంటే అవసాన కాలంలో ఏ పని కాదది. అవసాన కాలంలో లాగుతూ ఉంటాయి ప్రాణాలు. ఆ ప్రాణాలు లాగుతూ ఉన్నప్పుడు, జీవుడు ఇటు లాగుతున్నప్పుడు స్మరణ ఎక్కడ చేసేది? అందుకనే కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఇక్కడ పట్టేసుకుని ఉన్నప్పుడు అసలు అకారం పలకటమే కష్టం. నారాయణ ఎక్కడ పలుకుతాను నేను? అని పిలవటమే కష్టంగా ఉంది నాకు. ఆ కఫం ఇక్కడ పట్టేసుకుని అకార ఇకార ఉకారాలేం రావటం లేదు. ఇంకా నారాయణ అని ఎక్కడ పలుకుతాను నేను? అందుకనే ఇప్పుడే బాగున్నప్పుడే పలికితే నాకు అప్పుడు ఆ సమయంలో గుర్తొచ్చి పలికే శక్తి ఉంటే, శక్తి ఉండి పలకాలి అని అనిపించి పలికితే, ఆ పలికిన దాన్ని నువ్వు విన్నది నాకు ఫలాన్ని ఇస్తుంది. అందుకనే ఇప్పటి నుంచే నేను నీ నామస్మరణ చేస్తాను అని అంటారు. ఇప్పటి నుంచే నేను నామస్మరణ చేస్తూ ఉంటే ఏదో ఆ సమయంలో పుణ్యం బాగుండి ఆ స్మరణ వస్తే రావచ్చేమో. అందుకనే ఇప్పటి నుంచే చేయాలి అని చెప్తారు. ఆ స్మరణ అనేది ఇప్పటి నుంచే చేయాలి. అభ్యాసం చేయటం వల్ల వచ్చే ఫలం అది. నిరంతర అభ్యాసం చేసి ఉన్నాం కాబట్టి అవసాన సమయంలో స్మరణ వస్తుంది. అవసాన సమయంలో అక్కర్లేనివి స్మరణ. మనం పోతే మాత్రం ఉంటే మాత్రం ఏమవుతుంది? ప్రపంచమైనా మారుతుందా? ఏదో చెప్పేసి సెటిల్ చేసేసి అవన్నీ చెప్పి వెళ్ళిపోతాను అంతా బాగుంటుంది అని అనుకోవటం కన్నా మాయ ప్రపంచంలో ఇంకోటి లేదు. నువ్వు పోతే మాత్రం ప్రపంచం ఆగిపోతుందా? గేట్లు వేసినట్టుగా ఏమీ ఆగదు, ఏది ఆగదు, అంతా అలాగే ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్స్తో ఒక 2-3 రోజులు విల్ రాశారా, అది రాశారా, ఇది రాశారా అనుకుని వెతుకుతారు. ఆస్తులు ఎక్కడ పెట్టారు, బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది, తాపత్రయాలు మామూలుగా. రాసినా తాపత్రయమే, రాయకపోయినా తాపత్రయం, ఇవన్నీ ఉంటాయి. ఈ తాపత్రయాలు అయిన తర్వాత మళ్ళీ ప్రపంచం యథావిధిగా దాని లైన్లో అది పడిపోతుంది. నువ్వెక్కడా, ప్రపంచం ఎక్కడా?
నీ ప్రయాణం ఎక్కడా, ప్రపంచ ప్రయాణం ఎక్కడా? సంబంధమే ఉందా? మళ్ళీ ప్రపంచాన్ని నువ్వు వచ్చి చూడగలవా? నిన్ను ప్రపంచం చూస్తుందా? ఏమీ లేదు, అయిపోయింది. ఆ ఆట తీసేశారు, థియేటర్ నుంచి సినిమా తీసేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చూస్తావు నువ్వు అక్కడ ఆ థియేటర్లో? లేదు, వేరే సినిమా ప్రారంభం అయిపోయింది. కానీ ఇది మనం ఆలోచన చేయటం లేదు, ఇది మర్చిపోతున్నాం. తరువాతి ఆటకి, తరువాతి జీవనానికి ముఖ్యమైనది ఇది. తరువాతి జీవనంలో మనతో వచ్చేది ఇది. దాన్ని చూసుకోవాలి కదా మనం. ఏమండి, ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నారు, ఇంకొక ఇల్లు చూసుకోవాలని తాపత్రయపడతాం కదా. అయ్యో, ఈ ఇల్లు పోతే ఎక్కడికి వెళ్ళాలండి, ఏ ఇంట్లో ఉండాలండి, ఏ ఏరియాలో ఉండాలండి, నాకు పనికి దగ్గరగా ఉన్న ఏరియాలో ఉండాలండి. ఇవన్నీ చూసుకునే మనం, ఎంత బుద్ధివంతులమైన మనము అసలు శరీరాన్నే విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతూ వేరే శరీరానికి చేరుతున్నప్పుడు ఆ శరీరాన్ని గురించి ఆలోచన చేయకుండా ఉన్నామంటే బుద్ధివంతులమా, బుద్ధిహీనులమా? మనం ఏం చెప్పేది దీని గురించి? నిత్య సత్యం ఇది, కాబట్టి ఆలోచన చేయాలి, తప్పదు. ఇది ఎవరు ఆపేది కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు, ఇది సత్యం అంతే, అట్లా ఉంది అది. అందువల్ల ఆ ప్రయాణానికి కావాల్సింది చూసుకోవాలి. పోనీ అది ఇప్పుడే అవుతుంది, ఈరోజే ఖాళీ చేయిస్తారని ఏమైనా ఉందా దానికి అష్యూరెన్సు? అది లేదు. బాడిగింట్లో అయితే రాసుకుంటాం 2 సంవత్సరాల వరకు ఖాళీ చేయించడానికి లేదు, ఖాళీ చేయిస్తే కోర్టుకు వెళ్తాము, గొడవ చేస్తాం. ఇక్కడ ఎవరి మీద కోర్టుకు వెళ్తావు నువ్వు? ఎవరి మీద గొడవ చేస్తావు? ఈరోజు ఖాళీ అంటే ఖాళీ అంతే, ఈరోజు వెళ్ళిపోవాలి అంతే. ఇది ఒక జీవన సత్యంగా ఉన్నప్పుడు అభ్యాసం చేయకపోతే ఎట్లా? మనం అభ్యాసం అనేది లేకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం, ఎవరికీ నష్టం లేదు. దాంతో నష్టపోయే వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. దాంట్లో మనమే నష్టపోయేది. మనమే ఎక్కడైనా నష్టం చేసుకుంటామా? మనకు మనమే లాస్ వచ్చే పని ఎవరైనా చేస్తారా ప్రపంచంలో? ఎవరూ చేయరు. చేసేవారిని బుద్ధివంతులు అంటారా? అనరు. మరి మనం బుద్ధివంతులు అని చెప్పుకుంటున్నాం కదా. అవి నాకు అవన్నీ చెప్పదు, నాకు తెలుసు అంటాం కదా మనం. మరి ఏం చేస్తున్నాం మనం మన జీవితానికి? అభ్యాసం చేస్తున్నామా? చేయటం లేదు, అభ్యాసం మానేసాం. దాంతో ఏమవుతోంది? జీవితమే వ్యర్థమైపోతుంది. అభ్యాసం లేకపోవడంతో జీవితం వ్యర్థమైపోతుంది. అందుకని గురువులు ఏం చేస్తారు? సులభమైన అభ్యాసం, పోని మంత్రం, పోని అదైనా చేయని, సులభ ఉపాయం అది. మంత్ర సాధన అనేది సులభ ఉపాయం. నిరంతరంగా గురునామాన్ని లేదా గురువు ఇచ్చిన నామాన్ని స్మరణ చేస్తూ ఉంటాం. అభ్యాసం. గాయత్రి మర్చిపోతారు, సంధ్యావందనం చేయరు. ఉపనయనం అవుతుంది బ్రహ్మాండంగా, 4 రోజులు ఉపనయనం చేస్తారు, బాగా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళని వీళ్ళని పిలిచి ఊరంతా కూర్చోబెట్టి. ఏమి ఉపయోగం, ఏమి ప్రయోజనం? సంధ్యావందనం లేదు, గాయత్రి లేదు, ఏమి అభ్యాసం లేదు, ఏమైపోతుంది? తర్వాత ఇదంతా రిటైర్ అయిన తర్వాత ఇంకా బాధ్యతలు ఎక్కువ. రిటైర్ అయిన తర్వాత పోనీ అప్పుడైనా చేస్తే ఏదో పుణ్యం అది. పోనీ రిటైర్ అయిన తర్వాత వస్తుంది అని నమ్మకం చెప్పలేం కదా. ఈరోజు నాకున్న బుద్ధి రేపు మళ్ళీ ఎవరిస్తారు అని అడుగుతాడు రాముడు. ఎవరు చెప్తారు? ఈరోజు చెయ్యాలి అని ఉంది, రిటైర్ అయిన తర్వాత చేస్తాను అని అనుకున్నాను, ఏమో రేపు చేస్తానో లేదో ఎవరికి తెలుసు. అందుకే ఈరోజు నుంచే చేస్తాను, ఇప్పటి నుంచే ప్రారంభిస్తాను అని సంకల్పం చేసుకోవాలి. అభ్యాసం ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఎవరెవరు చేసే అభ్యాసం వాళ్ళ కోసమే, వేరే ఎవరికి ఉపయోగం కాదు అది. మనకే ఉపయోగించే పనిని మనమే చేయకపోతే ఎలా? అందుకని నిరంతర అభ్యాసము అది మనకి చాలా అవసరము. ఇటు భక్తి మార్గంలో కానీ, అటు వ్యవహారంలో కానీ, ఆధ్యాత్మికంలో అయితే చెప్పాల్సిన పనే లేదు. అది అవసరం అది నిరంతర అభ్యాసం. అందుకనే ఆ అభ్యాసాన్ని గురించి అమ్మవారు ఉపదేశం చేసింది. దాని తరువాత ఇప్పుడు ఆ అభ్యాసం చేస్తే ఏం కలుగుతుంది అని, అభ్యాసం అవ్వగానే మనకి ఒక శ్లోకాన్ని చెప్తున్నారు అంటే దాని ఫలం ఇది. అభ్యాసం అంటే ఏం ఫలం వస్తుంది? అభ్యాసంతో జయం కలుగుతుంది, కార్యసిద్ధి అవుతుంది. అభ్యాసంతో జయం అంటే ఏమిటి? ఏది గెలుపు? నిజమైన గెలుపు ఒక కుటుంబం మీద యుద్ధం చేసి గెలవటమా? ఒక జిల్లా మీద యుద్ధం చేసి గెలవటమా? ఒక స్టేట్ మీద యుద్ధం చేసి గెలవటమా? ఒక దేశం మీద యుద్ధం చేసి గెలవటమా? ప్రపంచాన్నంతా గెలిచేసిన బలిచక్రవర్తి ఇంకా వేరే ఏమి రాజ్యాలు ఉన్నాయి అని వెతికాడు. వీడి తృప్తి లేదు, వీడికి ఇంకా వీడిని తొక్కేసేయాలి అని భగవంతుడు వచ్చాడు. అప్పుడు
ఇది బలి చక్రవర్తి విషయంలో జరిగింది, మనకు తెలియదు. బలిదాని అది మాత్రమే మనకు తెలుసు, బలిదాన గుణం మాత్రమే తెలుసు. కానీ బలిని ఎందుకు అట్లా పాతాళానికి తొక్కాడు భగవంతుడు అది మనకు తెలియదు, అది మనం పట్టించుకోం. భగవంతుడు ఎప్పుడూ పొరపాటు చేయడు, ఆయన వల్ల ఎప్పుడు దోషం కాదు, తప్పు కాదు అనేది బలంగా మన మనస్సులో ఉంటే అప్పుడు విషయాలు మనకి తెలుస్తాయి. భాగవతంలో అది చెప్పరు. శుక్రాచార్యుడు చూసావా, నువ్వు ఇంత దానం చేసినా నిన్ను మోసం చేశాడు వామనావతారంలో వచ్చి అని చెప్పాడు. ఆ మాట మాత్రమే గుర్తుంటుంది మనకి. విచిత్రం, సద్గురువుని భగవంతుని తిట్టే మాటలు మాత్రమే గుర్తుంటాయి మనకి. ఆ తత్వాన్ని తెలిపే మాటలు మర్చిపోతాం, దాని మీద భావన కూడా చేయం మనం. ఇలాగే భాగవతంలో కూడా వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి మొత్తం ప్రపంచాన్నంతా గెలిచాడు. గెలిచి వాడికి తృప్తి కాల. ఏం చేశాడప్పుడు, ఇతర లోకాలు ఏమున్నాయి అని చూశాడు. చూస్తే స్వర్గలోకం దొరికింది, దాన్ని గెలిచాడు. త్రిలోకాల్ని గెలవాలి, త్రిలోకాల్ని గెలవటం సాధ్యమా? యుద్ధం చేసి తపస్సుతో త్రిలోకాల్ని కూడా గెలవలేరు. అటువంటిది యుద్ధంతో గెలుస్తాను అని అన్నాడు. యుద్ధంతో గెలవటం తప్పు, ఇది అసలు ఈ భావన తప్పు అన్నాడు. భగవంతుడు వచ్చాడు, పాతాళానికి పంపించేశాడు. నువ్వు అక్కడే ఉండు, అదే నీకు సరి. పాతాళానికి వెళ్ళావు నువ్వు, ఎందుకంటే పాతాళానికి వెళ్ళే ఒక భావన చేశావు, అందుకనే పాతాళానికి వెళ్ళిపో. జయం అంటే యుద్ధం కాదు, గెలుపు అంటే యుద్ధం కాదు, ఆత్మజయమే నిజమైన జయము. దాన్ని మర్చిపోకూడదు. ఆత్మజయము అంటే ఏమిటి? ఆత్మ అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో ఆత్మ అంటే శరీరము, ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే బుద్ధి, ఆత్మ అంటే ఇంద్రియాలు, ఆత్మ అంటే జీవాత్మ భ్రాంతి. ఇవన్నీ కూడా ఆత్మార్థంలోనే వస్తాయి. ఆత్మ అనే దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆత్మ అనేదాన్ని అన్ని అర్థాలు ఉన్నాయి. ఎందుకు? ఆత్మయే సర్వస్వం కాబట్టి. దేన్నైనా ఆత్మ అనొచ్చు నువ్వు ప్రపంచంలో. మంచి చెడు అనేది తేడా లేకుండా ప్రపంచంలో దేన్నైనా ఆత్మ అనొచ్చు. ఎందుకంటే అది తప్పించి వేరే లేదు కాబట్టి అన్నిటికీ ఆ పేరే ఉండాలి. కానీ అలా అంటే పిచ్చి పడుతుంది కాబట్టి కొన్నిటికి మాత్రమే ఆత్మ అని విశేషంగా మనం ప్రయోగిస్తాం. అందువల్ల ఆత్మజయమే నిజమైన జయము. ఎవరు గెలుస్తారు, ఎవరికి గెలుపు వస్తుంది అంటే ఎవరు అభ్యాసం చేస్తారో వాళ్ళు గెలుస్తారు. ఎటువంటి గెలుపది? దాన్ని అమ్మవారు చెప్తున్నారు. ఏ విరక్త మహాత్మానః భోగ భావన తానవం భావయంతి అభవాయాంతః భవ్యా భువి జయంతి తే. ఎవరు గెలుస్తున్నారు? ఏ మహాత్ములు సంసారమందు విరక్తిని పొంది జనన మరణ శాంతి కోసమై మనస్సులో భోగవాసనలకు చోటు ఇవ్వకుండా ఉన్నారో వారే జగత్తులో జయాన్ని పొందుతున్నారు. దేన్ని గెలవటానికి పుట్టాం మనం? జనన మరణాలని గెలవటానికి పుట్టాం. మిగతావన్నీ తర్వాత. ఆ జనన మరణాన్ని గెలిస్తే ఎట్లా గెలుస్తాం? జనన మరణాలు అనేవి లేవు అని తెలుసుకోవడంతో గెలుస్తాం, అంత వేరే దారి లేదు దానికి. ఈ ఆత్మకి జనన మరణాలు లేవు. ఈ శరీరాన్ని నేను పొందాను, ఇప్పుడు పుట్టాను, ఫలానా సంవత్సరంలో ఫలానా నక్షత్రంలో ఫలానా తిథిలో పుట్టాను. జాతకులు చెప్పారు చూసి జ్యోతిష్యులు ఏమని అంటే ఇన్ని రోజులు నువ్వు బతుకుతావు, 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు. ఇన్నేళ్ళు జీవించి తర్వాత శరీరాన్ని సాధించేస్తానంటే 90 ఏళ్ళు నేనున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో అది దానికన్నా అజ్ఞానం వేరొకటి ప్రపంచంలో లేదు. అదే సర్వస్వం అయితే ఇన్ని తాపత్రయాలు అవసరమే లేదు. కుక్కలు నక్కలు పందులు పక్షులు అన్నీ బతుకుతున్నాయి ప్రపంచంలో, మనం కూడా అట్లాగే బతకచ్చు. తాపత్రయమే అక్కర్లేదు. వాటికి సంతానం కలుగుతోంది, అవి నిద్రపోతున్నాయి, అవి లేస్తున్నాయి, అవి వ్యాపారం చేస్తున్నాయి, అవి సంపాదిస్తున్నాయి, అవి తింటున్నాయి, అన్నీ అవి ఇళ్ళు కట్టుకుంటున్నాయి. బ్రహ్మాండమైన ఇళ్ళు, మనకన్నా మంచి ఇళ్ళు అవి. ఎప్పుడైనా పక్షి గూళ్ళు చూసారా? ఓహో, అంతకన్నా ఇంజనీరింగ్ ప్రపంచంలో లేదు. ఏం గూళ్ళు అండి అవి, రకరకాల గూళ్ళు. అంటే అది గాలిని బట్టి గూడు కడుతుంది. అది దానికి తెలుసు ఈ సీజన్లో గాలి ఎటువైపు నుంచి వస్తుంది అని. దక్షిణ దిక్కు నుంచి మలయ మారుతం వస్తుందంటే ఉత్తరంలో కడుతుంది అది. అంటే ఆ గాలికి ఆ గూడు పడిపోతుంది కదా, అంత తెలివి దానికి. కష్టపడి కడుతుంది. దానికి మళ్ళీ ఎవరో ఆర్కిటెక్చరు ఇంకో ఇంజనీరు మేస్త్రి పనే లేదు, అదే తెచ్చుకుంటుంది, అదే కడుతుంది. దానికి కావాల్సిన ఇల్లు అది కావాల్సినట్టుగా కట్టుకుంటుంది. మొన్న స్టూడియోలో ఉడత పైన చేరిందిట, మన జైత్ర గారు చెప్తూ ఉంటారు. చేరి రాబో చూసావు నువ్వు, చేరి అది లోపల ఒక ఇల్లు బెడ్ కూడా రెడీ చేసుకుంది, దిండు కూడా ఉంది. నా మాట నమ్మండి, దిండు కూడా.
ఎక్కడో దానికి ఏవో బట్టపేలికలు దొరికాయి, అవి తెచ్చుకుని నీట్గా బెడ్ కింద ఇది గడ్డి, దానిపైన ఆకులు మెత్తగా, దానిపైన ఇది ఈ ఏదో ఎక్కడో దొరికిన గుడ్డపేలిక, దానిపైన మళ్ళీ గడ్డి, ఇవన్నీ వేసుకుని ఒక తలదిండు కూడా రెడీ చేసుకుని రాత్రిపూట హాయిగా పడుకుని ఆలోచిస్తూ ఉంటుందేమో ఎంత భోగంలో ఉన్నాను నేను అని. ఆ ఉడత ఎంత ఇంజనీర్ అండి అది, ఎట్లా కట్టింది దాని శరీరానికి. అది గొప్ప ఇల్లు. అది స్టూడియోలో ఎప్పుడు ఏసీ ఉంటుంది. అక్కడ పాపం ఈయనకి తెలియగిరి చెప్పారు, ఏదో మీరు పడుతున్నా అనుకుంటున్నారు ఉడతలు పట్టేవాళ్ళలాగా, ఏం మీరు పట్టడం లేదు, దానికి చాలా తెలివి ఉంది. ఈయన పదార్థాలు పెడితే మెల్లగా తిని వెళ్ళిపోతుంది, బోన్లో పడట్లేదు. అది బోన్లో పడకుండా వచ్చి దానికి కావాల్సింది తినేసి వెళ్ళిపోతుంది. అది ఉడత ఎప్పుడు ఫుడ్ దొరుకుతుంది, ఏసీ ఉంది దానికి, నిశ్శబ్దంగా కూడా ఉంటుంది స్టూడియో. ఇంకేం కావాలండి దానికి? అంత బ్రహ్మాండంగా ఉంది. అది జీవిస్తోంది, సుఖంగా జీవిస్తుంది, ఆనందంగా. తర్వాత ఎక్కడో వాసన వస్తోంది అని తీస్తే అది అట్లాగే ఆ బెడ్ మీదే ప్రాణాలు విడిచింది. అంటే అనాయాస మరణం కూడా వచ్చింది దానికి. ఇక్కడ ఈ రికార్డింగ్, అప్పాజీ వెళ్ళి రికార్డింగ్ చేయటము, రామాయణం రికార్డింగ్ ఇవన్నీ వింటుంది కదా, అది విని ప్రాణాలు విడిచింది. అది అన్నీ వచ్చాయి దానికి. ఇంకేం కావాలి? మనుషులై ఉండి మనము సాధించిందే అది సాధిస్తోంది. ఒక రకంగా చూస్తే అది గొప్పదైందా, మనం గొప్పవాళ్ళమయ్యామా? విచిత్రం చూడండి. అలాగే ఆ పక్షులు నిర్మాణం చేసుకుంటాయి, బ్రహ్మాండమైన నిర్మాణం చేసుకుంటాయి. మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఆశ్రమం ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక పక్షి గూడు చూసాం. అది గూడు కట్టింది, బ్రహ్మాండమైన గూడు కట్టింది. కట్టి దానికి ఎంత తెలివి చూడండి, అక్కడ ఒక పాము తిరుగుతోందిట. అంటే అది కొంచెం ఊరు బయట ఉంది కాబట్టి అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ కాలేదు, పుట్టలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ, అంత అరణ్యంలాగా ఉంది. అది ఏం చేసింది, ఒక పాము కుబుసం తెచ్చుకుని ఆ గూడు చుట్టూ అల్లింది, పాము కుబుసాన్ని. అంటే వర్షం పడితే ఆ వర్షం నీరు గూడులోకి వెళ్లకుండా ఆ పిల్లలకి రక్షణ కోసం. అలాగే పాము వస్తే ఏమనుకోవాలి, తన చర్మమే ఉంది కాబట్టి అక్కడ, తన పిల్లలే లోపల ఉన్నాయేమో అనుకుని అటాక్ చేయకుండా వెళ్ళిపోవాలి పాము. అది దాని ప్లాన్. లేకపోతే పాము కుబుసాన్ని తెచ్చి చుట్టాల్సిన పని ఏముంది? లోపల ప్లాస్టిక్ కవర్ వేసింది, చుట్టింది. దానికి ఎంత తెలుసు చూడండి, ప్లాస్టిక్ కవర్లో లోపలికి నీళ్లు రావు అని మనకు తెలియదు. మనం భూమి మీద పడేస్తాం ప్లాస్టిక్ కవర్, లోపలికి నీళ్లు పోవు. అందుకనే ఎన్ని వర్షాలు పడినా కూడా అంతా పోయి సముద్రంలో కలుస్తుంది తప్పించి, ఆవిరైపోతుంది తప్పించి భూమికి వెళ్ళటం లేదు. ఎందుకు? ప్లాస్టిక్ కవర్ వేస్తున్నాం మనం ప్రపంచం అంతా. నీరు లోపలికి దిగితే కదా భూమి లోపలికి, దిగటం లేదు. నీళ్ళు లేవు నోరు కొట్టుకుంటాం. మనిషి సైన్స్ ఇట్లా ఏడ్చింది. మనిషి సైన్స్ పాడు చేయటానికే, మనిషి సైన్స్ మంచి చేసేది కాదు. ఎందుకంటే వీడికి తెలియదు ఎందుకు సైన్స్ అని. ఈ సైన్స్ వాడికి ఆ కాలంలో సుఖం ఇస్తే చాలు. మనిషి అంతే, మనిషి అదే ఆలోచించేది. ఈ సెకండ్లో నాకు సుఖం వస్తే చాలు. రాక్షస ప్రవృత్తి ఇది, మనుష్య ప్రవృత్తి కాదు. ఇంతే, ఎవరు ఎట్లా పోతే నాకేమిటి? నువ్వే రేపు నీళ్ళు లేక నోరు కొట్టుకుంటావు, మర్చిపోతాం మనం. మన పిల్లలే నోరు లేక నీళ్ళు లేక నోరు కొట్టుకుంటారు, మర్చిపోతాం, పాడు చేసేస్తాం. అది చూడండి, అది తెచ్చి అక్కడ పెట్టుకుని బ్రహ్మాండం. అది దీనిలో కూడా పెట్టారు, ఫేస్బుక్లో పెట్టారు. అది ఎట్లా గూడు కట్టింది. ఇవన్నీ అవి కూడా చేస్తున్నాయి, మనకన్నా బాగానే చేస్తున్నాయి. ఎవరి మీద కంప్లైంట్ చేయటం లేదు అవి. మనం కంప్లైంట్ చేస్తాం. ఇల్లుండి కరెంటు పోతే కంప్లైంట్ చేస్తాం, ఇల్లుండి నీళ్లు కారితే కంప్లైంట్ చేస్తాం. అన్నీ చాలా ఉన్నాయి, అవి కంప్లైంట్ చేయవు, హాయిగా సుఖంగా ఉన్నాయి. ఏవి మంచివి? అవే మంచివి. గెలుపు దేనికి? వాటికే గెలుపు. అవి ఖచ్చితంగా మనుషులై పుడతాయి. మనము ఏ ప్రాణిని ఏడిపించామో ఆ ప్రాణిగా పుడతాం. మనం ఏడిపించని ప్రాణి లేదు ప్రపంచంలో, అది వేరే విషయం. మనిషి ప్రతి ప్రాణిని ఏడిపిస్తాడు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ప్రతి ప్రాణిని ఏడిపించే పని మనిషిది. పురుగు, పుట్ర, పక్షి, పశువు అన్నిటినీ ఏడిపిస్తాడు వీడు. ఎందుకు? వీడు బాగుండాలంత. ఇది మనం తెలిసి తెలియక ప్రతిరోజు చేసే పని మనం. అది మన బై డిఫాల్ట్ మన డిఎన్ఏలో ఉంది అది, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. మనం అట్లా ఏ ప్రాణిని ఏడిపించామో ఆ ప్రాణిగా పుడతాము.
ఏ ఏ ప్రాణి మన చేత ఏడిపించబడిందో అది మనిషిగా పుడుతుంది, పుట్టి మనల్ని ఏడిపిస్తుంది. ఇదే సర్కిల్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అందుకని దయని పెంచుకోవాలి. దయ లేకపోతే ఆ దయతో ఏం చేస్తామంటే, నేను చాలా ప్రాణుల్ని తెలిసి తెలియక హింసిస్తున్నాను, కానీ నాకు గత్యంతరం లేదు, వేరే దారి లేదు, కాబట్టి నన్ను రక్షించు, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే దయతో, దానివల్ల ఆ దోషం తగ్గుతుంది, ఆ పాపం తగ్గుతుంది మనకి. ఇది దయ వల్ల కలిగేది. ఆత్మజయము అనేది చాలా ప్రధానం. ఆత్మజయం లేకపోతే మనకి జంతువులకి తేడా లేదు. ఆత్మజయం కోసం మనము ప్రయత్నం చేయాలి. ఎవరు గెలుస్తున్నారు అంటే, ఎవరు ఆత్మజయాన్ని పొందారో వాళ్ళు గెలుస్తున్నారు. ఎవరు ఆత్మజయానికి ప్రయత్నం చేయటం లేదో వాళ్ళు ఓడిపోతున్నారు. ఓడిపోవటం అంటే ఏమిటి? పైకి వెళ్ళాల్సిన వాళ్ళు కాస్త మళ్ళీ పడిపోతున్నారు అని. పై ప్రయాణము, ఆ పై ప్రయాణం చేయలేక పడిపోతున్నాం. ఇది ఓటమి. అలా వెళ్ళటం అనేది గెలుపు. పై ప్రయాణం అంటే స్వర్గాలు లోకాలని కాదు. అంటే మనం దేహంలో ఉన్నాము, ఆ దేహం నుంచి ఇంకా భగవంతుడి నుంచి పరమాత్మ, ఆ స్థాయికి వెళ్ళటం, అది గెలుపు అంటే. అటువంటి వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. సంసార విషయంలో విరక్తిని పొంది, ఆ విరక్తి అనేది లేకపోతే, వైరాగ్యం అనేది లేకపోతే మనం ఆ జయాన్ని పొందలేం. జనన మరణ శాంతి కోసం, శాంతి కావాలి అంటారు కదా. దేనికోసం శాంతి? జనన మరణ శాంతి. ఆ జనన మరణ శాంతి కోసమై మనస్సులో భోగవాసనలకు చోటు ఇవ్వకుండా ఎవరైతే ఉంటూ వారే జగత్తులో ఆ జయాన్ని పొందుతున్నారు. అభ్యాసంతో దృఢ వైరాగ్యం కలుగుతుంది అని చెప్పినట్టు అయింది అక్కడ. ఉదిత ఔదార్య సౌందర్య వైరాగ్య రసరంజిత ఆనంద స్పందిని ఏషాం మతిస్తే అభ్యాసినః పరే. ఇక అభ్యాసులు అంటే ఎవరు? అభ్యాసం చేసేవాళ్ళంటే ఎవరు? వేదాభ్యాసం, యోగాభ్యాసం, విద్యాభ్యాసం, ప్రధానమైన వాటికి అభ్యాసం అనే పేరుతో చెప్తారు. అంటే చాలా ముఖ్యమైనవి. నిరంతరంగా చేస్తే కానీ సిద్ధి కానివి అని అర్థం. విద్య నిరంతరంగా అభ్యాసం, వేదం నిరంతర అభ్యాసం, యోగం నిరంతర అభ్యాసం, అప్పుడే అవి సిద్ధిని ఇస్తాయి అని. ఆ అభ్యాసులు అంటే ఎవరు ప్రపంచంలో అనే దాని గురించి, ఎవరి బుద్ధి ఉదారత్వంలో, ఉదారత్వం అంటే ఏమిటి? దాతృత్వం, దానగుణం. ఎవరి బుద్ధి అపరిగ్రహంలో, ఉదారం అంటే అపరిగ్రహం అనే ఒకటి అర్థం, దాతృత్వం అనే ఒకటి. తన దగ్గర ఉన్నది దానం చేయటము, తన దగ్గర లేని దానికోసం తాపత్రయపడి తీసుకోకుండా ఉండటం, ఇవి రెండు ఉదారత్వం, ఉదార గుణాలు అని చెప్తారు. ఉదార భావా హృదయే విధేయా తేచాపి వాచా మధురేణ వాచ్యా. ఇది ఎక్కడది? నీతిమాలలోది స్వామీజీ చెప్పిన శ్లోకం. ఉదార భావాల్ని మనసులో కలిగి ఉండాలి. అంటే నేను సంపాదించినది, పోనీ నా దగ్గర ఉన్నది, నాకు పరంపరగా వచ్చినది, దాన్ని 10 మందికి పంచాలి. ఇది గుణం, ఉదార భావం. నా దగ్గర లేనిది ఎలాగైనా సంపాదించాలి అని కొంతమంది అనుకుంటారు. ఎలాగైనా అంటే అర్థం ఏమిటి? ఏమి చేసేనా అని. అది తప్పు. అది అనౌదార్యం అంటారు దాన్ని. దానివల్ల పడిపోతాం మనము. అందుకనే దాతృత్వము, అలాగే అపరిగ్రహం. అపరిగ్రహ వ్రతం అని విన్నారు కదా, అంటే తీసుకోకుండా ఉండటం. శ్రీరాముడికి పళ్ళు ఇచ్చారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు గుహుడు. నేను అపరిగ్రహంలో ఉన్నాను, తీసుకోను అన్నాడు. ఆ పళ్ళు కూడా ముట్టాడంతే. కనీసం తీసుకున్నాను అని అయినా చెప్పు అన్నారు. అంటే ముడుతున్నాను, అందరికీ పనిచేసే అన్నారు. అంటే నేనే పోయి తెచ్చుకోవాలి తప్పించి, నువ్వు తెచ్చిన పళ్ళు, నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఆహారం లేకుండా పడుకోవాలి తప్పించి, నువ్వు ఇచ్చిన పళ్ళు నేను తీసుకోవడానికి లేదు. ఇది నియమం. ఈ నియమాన్నే నేను పెట్టుకున్నాను. కొన్ని సందర్భాల్లో మనము జీవితంలో తీసుకోవాల్సి వస్తుంది. గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఉంటే అది వాళ్ళు అవమానంగా భావిస్తారు. నేను ఇచ్చాను అయినా వీళ్ళు తీసుకోలేదు, ఏంటి ఇంత అహంకారం? పోనీ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారా? అప్పుడు తీసుకోరు. ఎందుకని? నేను ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోలేదు, నువ్వు ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలి? ప్రపంచాన్ని శత్రువులు చేసుకోవటం అవుతుంది. అందువల్ల ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో ప్రేమగా ఇచ్చారు కాబట్టి నాకు కాదు బ్రహ్మార్పణం అనుకుని తీసుకోండి. ఏం చేస్తాం? తప్పదు. ఇది నువ్వు బ్రహ్మకే ఇస్తున్నావు, ఇది నువ్వు సద్గురువుకే ఇస్తున్నావు, ఆ భగవంతుడికే ఇస్తున్నావు, నాకు కాదు అని తీసుకోండి. దాన్ని మీరు సొంతానికి వినియోగం చేయొద్దు, సొంతానికి వాడుకోవద్దు. ఎవరు అపరిగ్రహ వ్రతంలో ఉన్నారో వాళ్ళ సంగతి. ఎవరు వద్దు అనుకున్నారో తీసుకోవటము, అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, తీసుకుని దగ్గర పెట్టుకుని దాన్ని ఎవరికైనా బీదలకు ఇవ్వండి, ఎవరికైనా దానం చేయండి, లేదా మంచికి వాడండి.
అప్పుడు తీసుకున్నట్టే అవుతుంది, తీసుకున్నా కూడా తీసుకున్నట్టే అవుతుంది. కొంతమంది డబ్బులు ఇస్తారు, ఏం చేయాలి? హుండీలో వేసేసేయండి, భగవంతుడికి అర్పణ చేసేసేయండి, లేదా ఏదో మంచి కార్యక్రమానికి అన్నదానానికి వాడండి. అది అపరిగ్రహ వ్రతమే అవుతుంది. ఎందుకు అంటే నేను చేయని పనికి నాకు వీళ్ళు వెలకట్టి ఇస్తున్నారు. నేను చేసినది ఏదో జీవన భృతి కోసం చేశాను, అప్పుడు జీతం ఇస్తే తీసుకోవాల్సిందే. అక్కడ అపరిగ్రహ వ్రతం అంటే ఎట్లా బతికేది? అక్కడ కాదు, నేను చేసిన పనికి నా కష్టానికి ఫలాన్ని ఇస్తే తీసుకుంటాను. నా ప్రమేయమే లేకుండా ఊరికే గిఫ్ట్ లాగా ఇస్తే అక్కడ వాళ్ళ ప్రేమని అవమానపరచకూడదు. కాబట్టి తీసుకుని ఏం చేయాలి? దాన్ని అంటే సద్వినియోగం చేయాలి. అది అపరిగ్రహ వ్రతమే అవుతుంది. అపరిగ్రహ వ్రతంలో ఉన్నవాళ్ళు పరాన్నము తినకుండా ఉంటే చాలు. పరాన్నం ఎందుకంటే అది అపరిగ్రహ వ్రతంలోకి రాదు. తినేసాం, అది జీర్ణం అయిపోయింది, దాన్ని వేరే ఏమి చేయలేం. ఆహారాన్ని, అన్నాన్ని, పదార్థాన్ని ఏమి చేయలేం మనం. అందుకనే ఆ పదార్థము తినకుండా అపరిగ్రహ వ్రతంలో ఉంటే మంచిది. అదే మనకి రాముడు అక్కడ చూపించాడు. వేరే వస్తువులు అపరిగ్రహంలో ఉన్నాను అని ఆయన బోటు వాడాడు, గుహుడి బోటు వాడాడు, గుహుడి పడవ. అపరిగ్రహంలో ఉన్నాడు, మరి గుహుడి పడవ ఎట్లా వాడాడు అంటే అది వస్తువు, అది జీర్ణమయ్యేది కాదు అది. అందుకని ఆహారాన్ని మాత్రం ఆయన తీసుకోలేదు. ఇది రాముడు మనకి నేర్పిన ఒక సూక్ష్మం. ఆ అపరిగ్రహ వ్రతంలో ఉండటము, వైరాగ్య రసంతో నిండి ఆనందాన్ని అనుభవిస్తూ ఉందో వారే పరమ సాధకులై ఉన్నారు. ఎవరి బుద్ధి అలా ఆ రసంతో నిండి ఉదార భావంలో ఉందో అటువంటి వాళ్ళని పరమ సాధకులు అంటున్నారు. ఆ పరమ సాధకులే అభ్యాసులు, అభ్యాసం చేసేవాళ్ళు. దీన్ని అభ్యాసం చేయాలి, నిరంతరంగా దీన్ని అభ్యాసం చేయాలి. అత్యంతాభావ సంపత్తౌ జ్ఞాతృజ్ఞేయస్య వస్తునః యుక్త్యా శాస్త్రైర్యతంతే తే బ్రహ్మాభ్యాసిన స్థితాః. అభ్యాసులంటే అది అంటే వ్యవహారంలో అభ్యాసం. ఇక బ్రహ్మాభ్యాసులంటే ఎవరు? బ్రహ్మని అభ్యాసం చేస్తూ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఉపాయాలతో, యుక్తులతో, శాస్త్రాలోచన చేస్తూ జ్ఞాతృజ్ఞేయాల యొక్క అత్యంతాభావాన్ని గ్రహించగలుగుతున్న వారే బ్రహ్మాభ్యాసులని పిలువబడుతున్నారు. నేను ఇది తెలుసుకోవాలి, నేను తెలుసుకుంటున్న వాణ్ణి, నాకు ఇది తెలియదు, నేను దీన్ని తెలుసుకోవాలి, దీంతో దీన్ని తెలుసుకోగలను. ఇవి ప్రపంచంలో దీన్ని విడిచిపెట్టి బ్రహ్మ ఒకడే ఉన్నప్పుడు, ఆ బ్రహ్మనే నేనై ఉన్నప్పుడు తెలుసుకోవాలి, తెలియలేదు, ఈ తాపత్రయం ఏమిటి అని ఎవరైతే నిరంతరంగా ఆ అభ్యాసంలో ఉన్నారో వాళ్ళని బ్రహ్మాభ్యాసులు అంటారు. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రం ఏమిటి అంటే జ్ఞాతృజ్ఞేయాలు, ఈ త్రిపుటి అనేది లేదు అని తెలియాలంటే వినాలి మనం. వినకపోతే అది తెలియదు మనకి. ఇది తెలుసుకోవాలి అంటారు, తెలిసి ఇవన్నీ విడిచిపెట్టేసేయాలి అంటారు. కానీ అది ఎట్లా తెలుస్తుంది? వింటే కానీ తెలియదు. అది విని దాన్ని బాగా ఆలోచన చేసి మననం చేస్తే కానీ ఆ స్థితి మనకి రాదు. ఆ స్థితి వచ్చినప్పుడు వారిని బ్రహ్మాభ్యాసులు అని పిలుస్తారు. అజ్ఞానులు సత్యమని భావిస్తూ ఉన్న దృశ్యాల అత్యంతాభావ సిద్ధికి ప్రయత్నించేవారు, వారినే బ్రహ్మాభ్యాసులు అని పిలుస్తారు. సర్గాదావేవనోత్పన్నం దృశ్యం నాస్త్యేవ తత్సదా ఇదం జగదహంచేతి బోధాభ్యాస ఉదాహృత. ఇక బోధాభ్యాసం, బ్రహ్మాభ్యాసం చెప్పారు. బోధాభ్యాసం అంటే జ్ఞానాభ్యాసం. అదేమిటి అని దానికి డెఫినేషన్ ఇక్కడ చెప్తున్నారు. సృష్టి ప్రారంభంలో దృశ్యము లేదు. సర్గాది అంటే అది సృష్టి ప్రారంభం. అక్కడికి మన మనస్సు వెళ్తే అక్కడ ఏముంది? అక్కడ దృశ్యం అనేది లేదు. దృశ్యం అంటే ఏమిటి? జగత్తు, ప్రపంచం. సృష్టి ఆదిలో లేదది. ఇతర సమయాలలో కూడా అది ఉండే అవకాశం లేదు. అందువల్ల జగత్తు లేదు, నేను అనేది లేదు. ఇది అహంకారంతో వచ్చింది. నువ్వు అనేది అజ్ఞానంతో వచ్చింది. నేను, నువ్వు, జగత్తు, ఈ మూడిటి మధ్యలో వేదాంతం అంతా కూడా తిరుగుతుంది. ఇది అజ్ఞానము అని ఎవరైతే తెలుసుకుని జ్ఞానంలో మనస్సుని లయం చేస్తారో వారు చేసే ఆ సాధనని జ్ఞానాభ్యాసము లేదా బోధాభ్యాసము అని పిలుస్తారు. దృశ్యా సంభవ బోధేన రాగద్వేషాదితానవే రతిర్బలోదితాయాసౌ బ్రహ్మాభ్యాస ఉదాహృత. పూర్వం బ్రహ్మాభ్యాసులంటే ఎవరో చెప్పారు, ఇక్కడ బ్రహ్మాభ్యాసం అంటే ఏమిటో చెప్తున్నారు. ఈ విధంగా దృశ్యం అసంభవమని బాగా మననం చేసి
దృశ్య ప్రపంచం అసంభవం, ఇది సాధ్యమే లేదు. అంటే మనకి సృష్టి ఎలా జరిగింది అని ప్రారంభంలో చెప్పేశారు, దాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ సృష్టిలో ఒక అజ్ఞానమే ఈ సృష్టిగా మారింది అని చెప్పారు. అజ్ఞానం మారింది అనే అర్థం ఏంటి అంటే సృష్టి కాలేదు అని అర్థం. సృష్టి ఆది అని మరి ఎందుకన్నారు అంటే మన మనస్సును అక్కడికి తీసుకువెళ్ళి అర్థం చేయించడం కోసం అన్నారు. ఆ అర్థమైన తర్వాత సర్గ సృష్టి అనేదే లేదు అని బాగా తెలుసుకుని దాన్నే మననం చేస్తూ దాని తరువాత పరమాత్మ యందు కలిగే ఆసక్తిని, దానివల్ల కలిగే విద్యను, జ్ఞానాన్ని బ్రహ్మాభ్యాసం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం ఉన్నది అని అనుకున్నంత వరకు ఆ బ్రహ్మ దర్శనం కాదు, మనకి ఆత్మదర్శనం కాదు. అందువల్ల దీన్ని మైనస్ చేస్తే అది మనకి దర్శనం అవుతుంది. దీన్ని తీసేయటం ఎట్లా, దీన్ని తుడిచేసేయాలి, ఊడ్చేసేయాలి అన్నారు కదా. ఎట్లా ఊడుస్తాము అంటే ఆ ప్రారంభంలో ఉత్పత్తి ప్రకరణలో ప్రారంభంలో చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి. దృశ్యా సంభవ బోధేన వినా ద్వేషాదితానవం తప ఇత్యుచ్యతే తస్మాత్ న జ్ఞానం తచ్చ దుఃఖతత్. ఇక తపస్సు 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 అంటాం కదా మనం ప్రపంచంలో. ఆ తపస్సు చేసి జ్ఞానాన్ని పొందొచ్చు కదా. తపస్సు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఆ తపస్సుతోనే జ్ఞానాన్ని పొందొచ్చు కదా. ఈ వినటము, తెలుసుకోవటము, అభ్యాసం చేయటము, నిరంతరంగా ఆలోచన చేయటము, ఇవన్నీ ఎందుకు అని చాలామంది అంటారు. అంటే తపస్సు అంటే ఏదో చాలా సులభము అనే ఒక అభిప్రాయంలో. తపస్సు చాలా కష్టం. తపస్సు అనేది జ్ఞానాభ్యాసం కన్నా కూడా చాలా కష్టం. అంటే మనం ఏదో కాసేపు 5 నిమిషాలు అది కాదు. తపస్సు అంటే ధ్రువుడు చేశాడే తపస్సు, అది. ఆ తపస్సు అందరి వల్ల అవుతుందా అండి? చాలా కష్టం. ధ్రువుడు ఆహారం మానేసి, అపక్వాన్నాన్ని మానేసి, అక్కడ కింద రాలిన ఆకులు, అప్పడాల్లాగా ఉన్న ఆకులు అవే తింటూ, తర్వాత దాన్ని కూడా మానేసి, తర్వాత నీళ్లు తాగటం కూడా మానేసి, తర్వాత గాలి పీల్చడం కూడా మానేసి తపస్సు చేశాడు. ఇది ఈ తపస్సు. అంత తపస్సు చేస్తే కానీ అప్పుడు ఆ పరమాత్మ మనకి దర్శనం ఇవ్వడు, భగవంతుడి దర్శనం కాదు. ఇంత తపస్సు చేయటం కష్టం. ఈ తీవ్రమైన తపస్సు ఎలా వస్తుంది అంటే అది అనుగ్రహం, అంతే, భగవద్ అనుగ్రహం. అందరూ చేయలేరు ఇటువంటి తపస్సుని. అందరేమిటి, ఎవరో కోట్లలో, కొన్ని కోట్ల యుగాలలో ఎవరో ఒకడు అటువంటి తపస్సు చేస్తాడు. కొన్ని కోట్ల యుగాలలో, కొన్ని లక్షల కోట్ల మందిలో ఎవరో ఒకడు మాత్రమే అటువంటి తపస్సు చేస్తాడు. అందుకనే ధ్రువుడు మళ్ళీ ఇంకా ధ్రువుడు పుట్ల. ధ్రువుడు అట్లాగే, ధ్రువస్థానం అట్లాగే ఉంది. ధ్రువుడు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడు. ఇంకొక ధ్రువుడు రాలేదు. ధ్రువ మండలము అని పిలుస్తారు. ఎందుకని అంటే అంత ఘోరమైన తపస్సు ఆ చిన్న వయస్సులో, ఆ బాల్యంలో ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఈ రోజుకి కూడా ఎవరు చేయలేదు. రాబోయే కాలంలో కూడా ఎవరు చేయరు. మళ్ళీ ఇంకొక కల్పంలో ఏమైనా చేస్తారేమో. అప్పటి వరకు ఎన్నో కల్పాలు చెప్పాడు ఆయన. అప్పటి వరకు నువ్వు ధ్రువస్థానంలో అట్లాగే ఉంటావు. అంటే ఆ తపస్సుని గుర్తు చేయటం. అటువంటి తపస్సు చేస్తే అది ఇంకా జ్ఞానమే అవుతుంది. అది అక్కడ వినాల్సిన పని లేదు, తెలుసుకోవాల్సిన పని లేదు, ఏం అక్కర్లేదు. ఆ తపస్సు చేస్తూ కూర్చుంటే చాలు. అంత తేలిక అది. ఆ యోగం అంత తేలిక, చాలా కష్టం. దాంతో పోలిస్తే ఈ జ్ఞానం హాయిగా, హ్యాపీగా వింటే ఎంత అర్థమైందో అంత అర్థమైందా అని తర్వాత అనుకున్నాము, అనుకోలేదు, ఏదో మొత్తానికి అది సులభంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం జ్ఞాన మార్గంలో. కానీ తపస్సు ఒకే జన్మలో సిద్ధి కావాలి అంటే ఆ తపస్సుతో చాలా కష్టం. మంత్రసిద్ధి, దేవతా సిద్ధి, దేవతా దర్శనం అది వేరే. ఈ జ్ఞానసిద్ధి తపస్సుతో అవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకని అంటే జ్ఞానమే తపస్సు కాబట్టి. జ్ఞానానికన్నా వేరే తపస్సు లేదు కాబట్టి. ఎవరైతే జ్ఞాన విహీనులై తపస్సు చేస్తున్నారో వాళ్ళు రాక్షసులయ్యారు. చూసాం కదా అటువంటి తపస్సులు. ఎవరున్నారు? చాలామందే ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ప్రపంచంలో ఉన్న రాక్షసులందరూ అదే కోవలో ఉన్నారు. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేశాడు. హిరణ్యాక్షుడు ఇంకా ఘోరమైన తపస్సు చేశాడు. రావణాసురుడు భయంకరమైన తపస్సు చేశాడు. కుంభకర్ణుడు ఇంకా ఘోరంగా తపస్సు చేశాడు. ఇలా వీళ్ళందరూ కూడా తపస్సులు చేశారు. శరీరాన్ని బాగా తప్పింపచేసి శరీరం కాలిపోయే తపస్సు. తలలే నరికి పడేశాడు కదండి రావణాసురుడు. చివరి తల కూడా నరికేస్తానన్నప్పుడు కదా భగవంతుడు దర్శనం ఇచ్చాడు. ఇచ్చి ఏం కావాలరా అంటే ఏం కోరేది వాడు, పిచ్చివాడిలాగా. ఆ సమయంలో ఏం కోరాడు వాడు? ఏదో పిచ్చివారం ఒకటి కోరాడు. ఎందుకని? జ్ఞానం లేదు వాడికి. జ్ఞానంతో ఆ తపస్సుని చేయలేదు వాడు.
ఇలా మనము తపస్సు విషయంలో భ్రమిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, దృశ్యమిథ్యా జ్ఞానము పొందటానికి రాగద్వేష క్షయము సాధించుకోకుండా చేసే తపస్సు, ఆ తపస్సు ప్రయత్నాలు అవివేకమైనవి కాను, దుఃఖంతో కూడి ఉండేవి గాను, బాధించేవి గాను, తాపాన్ని కలిగించేవి గాను అయి ఉన్నాయి. జ్ఞానం లేని తపస్సు వల్ల ప్రయోజనం లేదు. జ్ఞానంతో తపస్సు చేయాలి. జ్ఞానం లేని తపస్సు ప్రయోజనాన్ని కలిగించదు. ఆ తపస్సు చేస్తూ తెలుసుకున్నావు, చాలండి నాకు తెలిసింది విషయం, ఇంక నేను పూర్తిగా శాస్త్రాలకు వెళ్ళి అన్ని వ్యాఖ్యానాలు అన్ని భాష్యాలు చూసి ఈ తాపత్రయం నేను పెట్టుకోను, నాకు అర్థమైంది, ఇది నాకు అనుభవానికి రావాలి, దీనికోసం తపస్సు చేస్తాను అని ఆ జ్ఞానం మనస్సులో పెట్టుకుని తపస్సు చేస్తే పర్వాలేదు. అది కాకుండా ఎవరో ఒక దేవత నాకు ప్రత్యక్షం అవుతాడు, ఆ దేవతను అడుగుతాను, ఆ దేవత అనుగ్రహంతో నాకు అది ఒక రకమైన జ్ఞానం, అది ఒక మార్గం, అది కానీ అది పూర్ణ మార్గం కాదు. పూర్తిగా దాంతో ఫలం రాదు. ఆయన రావాలి, ఆయన అడగాలి, మళ్ళీ ఆయన కూర్చోవాలి, ఉపదేశం చేయాలి, ఆ సమయంలో నీకు శ్రద్ధ ఉండాలి, టైం ఉండాలి. ఏమో కూర్చుంటావో లేదో, వింటావో లేదో, ఆయన వచ్చినా కూడా వినాలి అని బుద్ధి పుడుతుందో లేదో, ఇవన్నీ తాపత్రయాలు ఉంటాయి. కాబట్టి జ్ఞాన మార్గంలో నడవటం ఉత్తమము. ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత తపస్సు కావాలో అంత తపస్సు చేస్తూ జ్ఞాన మార్గంలో నడిచే ప్రయత్నం చేయి. ఎందుకంటే జ్ఞానం లేని తపస్సు ప్రయోజనాన్ని ఇవ్వదు అని ఇక్కడ చెప్తూ, రాగద్వేష క్షయం లేకుండా అవి రెండు పోకుండా తపస్సు చేశాడు రావణాసురుడు, కానీ రాగద్వేషాలని గెలవలేదు. ఎవరి మీదో కోపంతో తపస్సు చేశాడు, దేవతల్ని గెలవాలి అనే ద్వేషంతో తపస్సు చేశాడు, రాక్షసుల మీద ప్రేమతో తపస్సు చేశాడు. రాక్షసులకి నేను రాజు అవ్వాలి, రాక్షసుల్ని కాపాడుకోవాలి, రాగద్వేషాలని గెలవని తపస్సు అది. అటువంటి తపస్సుతో ప్రయోజనం లేదు. అది దుఃఖాన్ని ఇస్తుంది, అది బాధిస్తుంది, అది తాపాన్ని కలిగిస్తుంది అని అంటూ, దృశ్యా సంభవ బోధో హి జ్ఞానం జ్ఞేయంచ కథ్యతే తదభ్యాసేన నిర్వాణమిత్యభ్యాసో మహోదయ. ఇక జ్ఞానము మహాఫలాన్ని ఇస్తుంది, అటువంటి మహత్ఫలము వేరే ఎక్కడా మనకి దొరకదు అని ఆ జ్ఞాన ఫలాన్ని చెప్తూ ఉపదేశం చేస్తున్నారు అమ్మవారు. జ్ఞాన ఫలం ఎట్లా ఉంటుంది, జ్ఞానం వల్ల వచ్చే ఫలాన్ని ఎట్లా మనం తీసుకోవాలి, ఎలా అభ్యాసం చేసుకోవాలి. జ్ఞానఫలం అంటే ఏమిటి? నిర్వాణమే జ్ఞానఫలం. అందుకనే చివరి ప్రకరణాన్ని నిర్వాణ ప్రకరణము అని పిలిచారు. నిర్వాణం అంటే ముక్తి, మోక్షం. ఆ మోక్షమే జ్ఞానానికి మహత్ఫలము అని చెప్తూ ఆ మోక్షాన్ని గురించి అమ్మవారు ఉపదేశం చేస్తున్నారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాము అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.